చాలా మందికి అనుమానం, ఇక్కడెక్కడో మేము యజ్ఞం చేస్తే వాళ్ళకి ఎలా ఆహారం అందుతుందని. ఇక్కడెక్కడో దిక్కుమాలిన ఫోన్లో, వాట్సాప్లో ఇలా కొట్టగానే మెసేజ్ వెళ్ళిపోవట్లే అమెరికా క్షణంలో. ఎంతకంటే గొప్ప టెక్నాలజీ వేదమంత్రం అంటే. వాట్సాప్ మెసేజీ కంటే, ఈ మెయిల్ కంటే, మెయిల్ కంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం కంటే గొప్ప పరిజ్ఞానం వేదమంత్రములలో ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని అందులో ఒక్కసారి నెయ్యి వేసి చెరువు అనే పేరుతో ఆహారం వేయగానే ఈ చెరువు, ఈ నెయ్యి ఆ అగ్గిలో పడి తక్షణం కాలి భస్మం అవుతాయి. ఈ భస్మంలోంచి ఒక పొగ పైకి వస్తుంది సన్నగా. ఈ పొగ సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ కాలంలో మహావేగంగా ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. ఇంద్రాయ స్వాహ అన్నారు కదా, అందువల్ల ఈ పొగ ఇంద్రుడి నాలుక మీదకి వెళ్ళి ఒక అమృతపు బిందువుగా మారిపోతుంది. చాలా స్వల్పమైన అమృతపు బిందువు అన్నమాట. ఈ యజ్ఞం చేసిన వాళ్ళంతా యావజ్జీవితం ఆరోగ్యంతో ఉంటారు. ఇది మంత్రశాస్త్ర రహస్యం. ఈ ఆహారం నేతితో పాటు అగ్నిలో పడగానే ఇందాక చెప్పినట్టుగా అమృత బిందువై, ఈ బిందువు ఇంద్రుడు అంటే ఇంద్రుడి నాలుక మీద, అగ్నయ స్వాహ అంటే అగ్ని నాలుక మీద, ఇలా ఏ దిక్పాలకుడి పేరు, ఏ దేవత పేరు చెబితే ఆ దేవత నాలుక మీద పడుతుంది. అప్పుడు అమృతం వల్ల ఆ దేవతలకి కడుపు నిండుతుంది. నిండగానే వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఇంద్రాది దేవతలమైన మా కొరకు ఇంద్రకీల పర్వతం మీద ఈ యజ్ఞం జరిగింది, యజ్ఞంలో ఆహుతులు వచ్చాయి, ఈ ఆహుతుల వల్ల మేము తృప్తి పొందాం, కాబట్టి ఆ ప్రాంతం అంతా చల్లగా చూస్తాం, సకాలంలో వర్షాలు కురిపిస్తాం అంటారు. అప్పుడు వర్షాలు కురిస్తే ఏమవుతుంది, ఇదో నదులు సమృద్ధిగా నీటితో ఉంటాయి, చెరువులు నీళ్లతో ఉంటాయి, వాగులు వంకలు సమృద్ధిగా నీటితో ప్రవహిస్తాయి, పొలాలు బాగా పండుతాయి, దానివల్ల పాడి పంట అన్నీ వస్తాయి. నేను ఒక్కడిని చెప్పిన మాట కాదు, పురాణాలు చెప్పాయి. ఇదే